యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న వీడియోని మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. మన మధ్యన ఈ పెద్ద ఆయన ఉన్నాడు. ఈ పెద్ద ఆయన యొక్క పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ పెద్ద ఆయన మందిరానికి వచ్చాడు. ఎక్కించండి. నువ్వు ఎలా ఎక్కుతావు? అలా ఎక్కు. కాల్ది ఆకాలి. ఈ పెద్ద ఆయనకి ఈ కాలు లేదు, ఈ కాలు సరిగ్గా లేదు, నడవలేడు. అంటే మందిరానికి వచ్చాడు. ఓకే, మనిషి ముందుకు రారా, ఇట్లా నేను పడిపోతాను వెనకపోయా. రా నువ్వు ఇది ఇతనికి ప్రస్తుతానికి సంఘస్థులలో ఒక ఇతను హెల్ప్ చేస్తున్నాడు. ఇంత ముందుగా అయితే ఈ బండి కూడా లేదు ఇతనికి. చాలా కష్టమైన పరిస్థితి. మీకు అన్ని విషయాలు ఇంకా ముందుగా వివరిస్తాను. వాళ్ళ ఇంటికాడ తీసుకుని వెళ్తున్నాము. ఆయనకి భార్య లేదు, కొడుకులు ఉన్నారు కానీ సరిగ్గా పట్టించుకోరు. ఇదే ఆయనక నివాసము, ఇల్లు. చూడండి, చాలా చిన్నది. నిలబడితే మనం వండుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న పాత్రలు. అన్నం వండుకుంటావా? ఇట్లా నువ్వు వండుకుంటావు, అందులో వండుకుంటావా? అన్నం వండుకుంటాడు. ఒక లైటు. అది ఇంత ముందుగా అయితే వచ్చేసేది. ఇది లేదు, ఈ బండి లేదు ఇంత ముందుగా. నాకు తెలిసి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలాంటి పట్టలు తీసుకొని ఇక్కడ నుంచి ఆడికి మందిరం కాడికి అది ఉంది. ఇదే కదా, ఇదిగోండి
ఇదిగో ఇది దిండి లాంటిది తీసుకొని దాని ఒకటి ముందు పెట్టి ఒకటి తన కింద పెట్టుకొని మళ్ళా ముందు దాంట్లోకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ వెనక దాన్ని తీసి మళ్ళీ ముందుకు పెట్టుకొని మళ్ళా అట్లాగా ఒకటి తన కింద ఒకటి ముందు ఒకటి మళ్ళీ ఒకటి కింద అలా పెట్టుకుంటూ అలాగే వచ్చేవాడు. నాకు దేవుని కృపను బట్టి ఒక వ్యక్తి తన పరిస్థితిని చూసి ఈ బండి తీసి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఈ బండి ద్వారా వస్తున్నాడు. ఎందుకు నేను ఈ వీడియోని తీసి చూపిస్తున్నానంటే తనకి కాలు లేదు, అయినా కానీ ప్రభు సంధానికి రావడానికి ఎంతో ఆశ కలిగి బండి లేనప్పుడే వచ్చాడు. కానీ ప్రభు కృపను బట్టి ప్రభు ప్రేమించి ఒక వ్యక్తిని ప్రేరేపించి బండి తీసి ఇచ్చాడు. ప్రభు నమ్మదైన వాడు, ఆయన మన బాధ కష్టాలు చూస్తున్నాడు. దానికోసం ప్రేర్ చేయండి. నాన్నగారి పేరు అబ్రహాము, పాటలు పాడతాడు, ప్రార్థన కూడా చేస్తాడు. ఇంకా మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేయండి. ఇది గాంధీనగరు, ఈ ఊరు పేరు మాదరపాక దగ్గర. దేవుడు నమ్మదైన వాడు, ఆశీర్వాదకరంగా అతని జీవితం అంతా ఉండాలని ప్రేర్ చేయండి. మంచిది, థ్యాంక్ యూ. సరేనన్నా, మంచిది అని అంటాను. ఆ పెద్దాయనకి 2 కాళ్ళు పనిచేయవు, మరి అయినా కానీ మందిరానికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి అందరికంటే ముందుగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నీ స్థితి నా స్థితి అయితే అతనికంటే చాలా మెరుగైనది, గొప్పది కదా. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు బాగున్నాయి, నోరు, కళ్ళు అన్నీ బాగున్నాయి. అయితే మనం ప్రభు కొరకు ఎంత ఆశ కలిగి ఉన్నాం, ప్రభు కొరకు మన కాళ్ళని చేతుల్ని ఎంతవరకు వాడుకుంటున్నాం. దయచేసి ప్రభు ఇచ్చిన జీవితాలని ప్రభు కొరకు ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ.